రన్నర్ ఎవరో నాకు నేను చెప్పలేనండి. విన్నర్ అయితే మాత్రం ఇమ్మెల్ గారు అవ్వాలి. అవ్వకపోతే మాత్రం అది ఫేక్ అయిపోతుంది. దివ్య గారు తనుజ గారు ఫైట్ జరిగింది. దివ్య గారు కమాండింగ్ వాయిస్ వర్స్ట్ థింగ్ ఒకటి, తనుజ గారు పర్సనల్గా వెళ్ళడం ఇంకా పెద్ద వర్స్ట్ థింగ్. తన వాయిస్ కానీ తన బిహేవియర్ కానీ రీసెంట్ టైమ్స్లో చాలా వర్స్ట్గా అనిపిస్తుంది. మొన్న ఈ తనుజ మీద నువ్వు తనుజ నడిచేస్తుంది కదా, అది అస్సలు మంచిగా అనిపించలేదు. ఇమ్మెల్ గారు విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, సపోర్ట్ చేయట్లేదు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. నేను పీఆర్ కాదు, నేను సపోర్ట్ చేయట్లేదు. కేవలం గేమ్ పరంగా మనం రివ్యూలు ఇస్తాం కాబట్టి అందరిని ఒకేలా చూడాలి. ఎవ్రీ వీక్ ఎలా ఆడుతున్నారు దాన్ని మాత్రం చూస్తున్నాను నేను గేము. సో దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన గేమ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, సో ఆయనే ముందుంటున్నారు కాబట్టి ఆయనే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో సుమన్ శెట్టి గారితో వాళ్ళ వైఫ్ వచ్చి ఏదైతే చెప్పిందో అది జలస్తో చెప్పిందని నేను అనుకుంటున్నా. సుమ్ము అని చెప్పి కొంచెం క్లోజ్గా ఉన్నారు కదా, అందుకని చెప్పింది అనుకుంటున్నాను తప్ప ఇప్పుడు నువ్వు ఆమె ఎవరు అంటే నువ్వు తోపుకున్నావు అందుకే నీతో ఉంటుంది, చాలా రాంగ్ మాట అది. అర్థమవుతుందా? పాప మా నామి ఇలా వ్యక్తిపరిస్తే బాగోదు, బయట వేరేగా రాంగ్ వెళ్ళిపోద్దని ఇలా చెప్పింది అంతే తప్ప జలస్తో చెప్పింది ఆ మాట. రన్నర్ ఎవరో నాకు నేను చెప్పలేనండి. విన్నర్ అయితే మాత్రం ఇమ్మెల్ గారు అవ్వాలి. అవ్వకపోతే మాత్రం అది ఫేక్ అయిపోతుంది. సో బిగ్ బాస్ ఫేక్ అయిపోద్ది. మొత్తం సేఫ్ గేమ్ ఆడలేదు, సెల్ఫిష్గా ఆడుతున్నాడు. సేఫ్కి సెల్ఫిష్కి చాలా పెద్ద మీనింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరు గేమ్ ఆడేటప్పుడు ఇప్పుడు సేఫ్ అంటే ఏంటంటే అండి, నా ఆట నేను ఆడుకోవడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా నా కోసమే ఆడాలనేది సేఫ్. సెల్ఫిష్ అంటే అలా కాదనమాట. ఓకేనా? తను ఆడాలి, తనకేం తను ఆడాలి, తర్వాత వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందరూ అంటే నాకేందండి, నా ఒపీనియన్ మీరు అడిగారు, నా ఒపీనియన్ ఇమ్మెయిల్ అవ్వాలి అంతే. మీ ఒపీనియన్ మీది, మీరు కళ్యాణ్ అనుకుంటారు, ఇంకొకరు తనుజ అంటారు, ఇంకొకరు డిమోన్ పవన్ అంటారు, ఎవరిష్టం వాళ్ళది. మీరు నా ఒపీనియన్ అడిగినప్పుడు నా ఆన్సర్ మాత్రమే వినాలి. దట్స్ ఇట్. రన్నర్ నాకు తెలియదండి, నేను చెప్పలేను. విన్నర్ ఒకటే తెలుసు, అది కూడా నేనేమి ప్రింట్ వేయలేదండి. బిగ్ బాస్ విన్నర్ ఇమ్మెయిల్ గారు అని బోర్డు వేసుకోమాకండి. నా ఒపీనియన్ మాత్రం చెప్పా. యాంకర్ గారిని అడగాలి, ఇంకా మిగతాది నాకు తెలియదండి. నా పరంగా అయితే ఇమ్మెయిల్ గారు నా ఫీలింగ్ అండి. దివ్య గారు తనుజ గారు ఫైట్ జరిగింది. సో వీళ్ళిద్దరూ మంచి ఫైట్ చేశారు. ఓకేనా? సో వీళ్ళల్లో ఏంటంటే దివ్య గారు కమాండింగ్ వాయిస్ వర్స్ట్ థింగ్ ఒకటి, తనుజ గారు పర్సనల్గా వెళ్ళడం ఇంకా పెద్ద వర్స్ట్ థింగ్. అర్థమవుతుందా? ఈ ఇద్దరు తప్పులు ఉన్నాయి. కాకపోతే దివ్య గారు ఫైనల్గా ఇవన్నీ పక్కన పెట్టి దివ్య గారు పైకి వెళ్తున్నాను చూసారు తనుజ గారు వైపు, అది చాలా రాంగ్ అండి. మీదకి వెళ్ళి మాట్లాడడం ఏంటండి దివ్య గారు? సరే వెళ్ళిపోతున్నారు పాపం, ఇంకా గురించి చెప్పుకున్నా వేస్టే. కానీ మిస్టేక్స్ ఎవరని అడుగుతున్నారు కదా, ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక్కరిదాని లేదు, ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. ఒకరని మనం చెప్పలేము, ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. ఇది పక్కన పెడితే తనుజ గారు ఇమ్మెయిల్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా క్యాప్టెన్ మీరు ఎందుకు అవ్వాలి అని చెప్పేసి ఈయనంటే మీరు అవ్వలేదని చెప్పేసి తనుజ గారు అంటున్నప్పుడు మధ్యలో రీతు ఎందుకు దూరిందండి? ఇన్ని రోజులు ఏమైంది రీతు గేము? నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు తనుజ గారికి సపోర్ట్ ఎక్కడ పోయింది రీతు అంటే? ఓకే, మన నామినేషన్స్లో సేవ్ చేస్తారు కదా, అందుకు పుట్టుకొచ్చింది పాప మీ పాపకి తనుజ గారి సైడ్ స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి. అది చాలా వరస్ట్ అండి, నాకు అది కరెక్ట్గా అనిపించలేదు, నచ్చలేదు అది. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ రీతు గారు దూరడమే పెద్ద ఎక్కువ అయితే దీంట్లో మళ్ళీ దివ్య గారిని తీసుకొచ్చింది రీతు. అవసరం అండి? మీరు మాట్లాడు, మీరు కొట్టుకోండి, దివ్య గారిని తీసుకొచ్చారు మళ్ళీ మధ్యలో. అవసరం అండి గెలుకోవడం? ఇవన్నీ పక్కన పెడితే తనుజ గారు తెలివిగా ఉన్నాను అనుకుంటుందో నాకు తెలియదు, కానీ 2 టీంలుగా విభజించాలి, ఆ బాధ్యత నీదని తనుజ కంటే చూసారా, నేను ఇప్పుడు ఫ్యామిలీని బాండింగ్స్ని ఇద్దరిని విడిగా చేశాను, ఇప్పుడు వాళ్ళు ఎలా ఆడుతారో చూస్తానని. మరి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరండి? రీతు కానీ డిమోన్ పవన్ కానీ బాండింగ్ కదా, మరి వాళ్ళిద్దరు బాండింగ్ అని మీకు కనిపించలేదా? బర్నీ గారు దివ్య గారు ఇమ్మెయిల్ గారు సంజయ్ గారు బాండింగ్ అనిపించారా? డిమోన్ పవన్ రీతు బాండింగ్ కదా? వాళ్ళిద్దరు ఒకరు సపోర్ట్ చేసుకోరా? నేను చెప్పండి, ఆ నలుగురు కంటే కూడా వీళ్ళిద్దరు సపోర్ట్ ఎక్కువ చేసుకుంటారు. పాపం తనుజ అక్క తెలివిగా బిహేవ్ చేసింది అనుకుంటుంది, చాలా తెలివి తక్కువ పని చేసినాం. బట్ ఎనీవే ఏదోటి పాపం చేసింది మొత్తానికి. ఫైనల్లో క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారండి. సుమన్ శెట్టి గారు అండ్ మన రీతు ఆడింది. ఏమయ్యా బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు, ఏమయ్యా మీకు కళ్ళు ఎక్కడ పోయినాయ్యా? ఆయన ఒకటి పెట్టలేదండి, అర్థమవుతున్నా, ఒక బ్లాక్ పెట్టలేదు ఆయన సుమన్ శెట్టి గారు. దానికి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళందరూ. పాపం అంత కట్ట పెట్టి రీతు ఆడ పైన నిలబడుకొని జెండా పట్టుకుంది, ఒరే నాయన నేను ఆడాను రా అని. నీతో నాకేం పని రీతు, మా సుమన్ శెట్టి అనే హైలైట్, మా సుమన్ శెట్టి అనే తప్పు పెట్టిన హైలైట్ అని పొగుడుకుంటున్నారు అందరూ. ఒక డిమోన్ పవన్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు రీతుకి, అది నాకు చాలా బాధ అనిపించింది. ఇంకో విషయం, దాంట్లో కొంతమంది అన్నారు ఇది మంచిగా పెట్టలేదు గేము, పొట్టిగా ఉన్నారు సుమన్ అన్న, అలా ఎలా పెడతారు గేమ్ అంట? పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, బిగ్ బాస్ చూసి పెడతారు ఎందుకు గేమ్లు? చెప్పండి. గేమే, తెలివి ఆడాల్సిన బాధ్యత మీది. అర్థమవుతుందా? పొడిగాని కాదు. పోనీ ఇవన్నీ పక్కన పెడితే తనుజ గారు ఏమన్నారు అప్పటికి, పర్లేదు వెళ్ళిపోండి అన్నారు. దానికి అర్థం ఏంటి? వెళ్ళిపోయి అక్కడ పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి అని అర్థం. మనోడికి వెళ్ళకపోతే ఎవరు తప్పది? సుమన్ గారు తప్పు కదా, అవునా కదా? తనుజ సపోర్ట్ చేసినట్టు అక్కడ కూడా. సో ఇవన్నీ ఫైనల్గా ఏంటంటే పాపం రీతు ఒక 10 సార్లు అరిచింది,
రీతు ఒక 10 సార్లు అరిచింది, డ్యూమర్ పవన్ ఒక 10 సార్లు అరిస్తే అప్పుడు తనుజక్కకి ఎలిగింది పాపము. ఎందుకు అప్పుడు కూడా ఏంటంటే సుమ్ము సుమ్ము అంటది కదా, మళ్ళీ సుమ్ము సుమ్ము అయిపోద్ది అనుకుందా ఏమో మరి, ఎక్కడ ఈయన బాండింగ్ పోద్దని చెప్పేసి ఈయన భయపడిపోయింది అనమాట. అర్థమవుతుంది. అందుకని గంట సేపు ఆలోచించింది. దాని తర్వాత సరేలే అని చెప్పి 10 సార్లు రీతు తిప్పిపెట్టు తనుజ కరెక్ట్ అవుతుంది, ఆయన రాంగ్గా పెట్టారన్నప్పుడు కూడా ఎన్నలేదు ఫస్ట్ నుంచి 10 టైమ్స్ చెప్పినా తిప్పిపెట్టింది. ఓ అవును కదా, ఇప్పుడు కానీ నేను ఇవ్వకపోతే రీతు గేము నాగార్జున గారు నన్ను గట్టిగా వేసుకుంటారని భయం వేసిందేమో మరి, అప్పుడు రీతు ఈజ్ విన్నర్ అని చెప్పింది. అవసరమా అండి, ఏంటని ఇది మాకు రచ్చ, నాకు అర్థం కావట్లేదు. చూసే వాళ్ళు మాకు తెలుస్తుంది కదండి, ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు తెలియడం లేదా? సో అది ఫైనల్గా ఆల్ ది బెస్ట్ రీతు, మంచిగా ఆడినావు ఫస్ట్ నుంచి, ఇప్పుడు కెప్టెన్ అయినావు, సూపర్. నువ్వు మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను, టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దివ్య గారు హెల్మెట్ అయిపోతున్నారు. సో సాడ్ అని చెప్పాలి, ఎందుకంటే ఆమె ఉంటేనే కదా వీళ్ళు గొడవలు పడుతున్నారు, ఆమె వెళ్ళిపోతున్నారు, ఇంకా లేదు మనకేం లేదు, ఇంకా దాంట్లో ఏం లేదు. సో అది ఫైనల్. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ కళ్యాణ్ పడాలా. అవును, ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చాడు, ఎట్లాంటి సింపతి ఎలాంటి ఎవరిని టార్గెట్ చేయకుండా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు. కొంచెం తనుజ విషయంలో కొంచెం మైనస్ అవుతున్నాడు అనిపిస్తుంది, కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్? విన్నర్ బట్టి నేను మోస్ట్లీ తనుజ విన్నర్ అనుకుంటున్నాను, కళ్యాణ్ రన్నర్ అనుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం కళ్యాణే విన్నర్ కావచ్చని అనుకుంటున్నాను. ఓకే, అంటే తనుజ ఓడిపోతుందా? వీడు రన్నరే. తనుజ ఓడిపోతారా అంటే రీసెంట్ టైమ్స్లో తనుజ బిహేవియర్ చాలా వర్స్ట్గా ఉంది. లైక్ తను ఏడవడం కానీ కావాలని సింపతి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ వై ఇంకా తనుజ గెలవదేమో అని అనుకుంటున్నాను. సో ఇంకా అంటే బిగ్ బాస్ షోలో ఇప్పుడు 1 to 5 అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తావు? టాప్ 1లో కళ్యాణ్ పడాలని పెడతాను, టాప్ 2లో తనుజని పెడతాను, టాప్ 3లో ఇమాన్యుల్ని పెడతాను, టాప్ 4లో డెమాన్ పవన్ని, టాప్ 5లో రీతు చౌదరిని పెడతాను. కానీ రీతు చౌదరి టాప్ 5లో ఉండదు. ఐ థింక్ సుమన్ శెట్టి ఉంటాడేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు బాగా నెగిటివ్ హౌస్లో? అమ్మో దివ్య. అమ్మో దివ్య, అసలు ఎందుకని అంత అమ్మో? తన వాయిస్ కానీ తన బిహేవియర్ కానీ రీసెంట్ టైమ్స్లో చాలా వర్స్ట్గా అనిపిస్తుంది. మొన్న ఈ తనుజ మీద నువ్వు తనుజ నడిచేస్తుంది కదా, అది అస్సలు మంచిగా అనిపించలేదు. నువ్వు తనుజ అని మాట్లాడింది కదా, లైక్ టోటల్ ఇరిటేషన్ వచ్చింది ఫస్ట్ దాని గురించి. కళ్యాణ్ తనుజ తర్వాత రీతు చౌదరి చాలా బాగా అనిపిస్తుంది, సూపర్ అసలు. అంటే కళ్యాణ్ ఈ డెమాన్ పవన్ విషయంలో చాలా జెన్యున్గా ఉంటుంది, అండ్ తన గేమ్ ప్లే అంతా కూడా బాగుంది. ఆబ్వియస్లీ తను స్టార్టింగే చెప్పాడు కదా అన్నపూర్ణ ప్రాపర్టీ అని చెప్పి. సో తనుజాని కావాలని విన్నర్ చేద్దామని అనుకుంటున్నారు. బాగా ఫాలో అయితే మంచిగా చూస్తా. చేయి తనుజ కాదు, సారీ తనుజ ఇష్టం కాదు, లైక్ ఓకే వేసుకోండి ఏం పర్లేదు, కానీ కళ్యాణ్ ఫర్ ఎవర్. ఎందుకంటే ఒక ఆర్మీ మ్యాన్ కామన్ పీపుల్ వచ్చి ఇక్కడ దాకా ఎవరితో సింపతి ఏం పెట్టుకోకుండా బాగా ఆడుతున్నాడు. సో ఆబ్వియస్లీ మేము కళ్యాణ్కి ఓటేస్తాము, తనుజ లేడీస్ వేసుకుంటారు. కావాలని చెప్పి తనుజని లేపాలి కదా, సింపతి అక్కడ కూడా తనుజాకి సింపతి చూపించి కళ్యాణ్ని కావాలని చెప్పి అలా చేస్తున్నారు. సో అంతే.